సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు. ఎవరో తెలుసు కదా మీ అందరికీనా? ఎవరు? మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు. మరియు ఏంటి ఈవిడ పేరు మీదనే ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం కూడా, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. ఈవిడ 1831 ఈరోజు అంటే ఏంటి జనవరి 3వ తారీఖున సతార్ జిల్లాలోని గురుగ్రావ్ అనే గ్రామంలో జన్మించారు. జన్మించిన తర్వాత ఈవిడికి 9 సంవత్సరాలు ఉన్న ఏజ్లో 12 సంవత్సరాల వయసు ఉన్న అబ్బాయిని, అంటే ఆయన పేరు ఏం పేరు తెలుసా మీకు? ఎవరు? జ్యోతిరావు పూలే. ఈవిడి పేరు ఏం పేరు? సావిత్రిబాయి పూలే గారికి వివాహం చేశారు. వివాహం అంటే 9 సంవత్సరాలు ఉన్నాయి. 9 సంవత్సరాలు అంటే 4th క్లాస్ అమ్మాయికి 6వ తరగతి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆయన జ్యోతిరావు పూలే చాలా మంచివాడు కాబట్టి ఈవిని చదివించిన తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కూడా ఇప్పించి అహ్మద్నగర్లో ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చిన తర్వాత ఈవిడ ఏం చేసింది? బాలికలకు విద్య నేర్పడం మొదలుపెట్టింది. ఈ జ్యోతిరావు పూలేతో కలిసి 1848లోని బాలికల కోసం ఒక పాఠశాల స్థాపించి, అందులో బాలురు ఉండరు, బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించి వాళ్ళందరినీ కూడా విద్యావంతులు చేయడానికి కృషి చేశారు. అలాగే మహిళల కోసం 1852వ సంవత్సరంలోని మహిళా సేవా మండల్ అనే ఒక సంఘాన్ని స్థాపించి ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మకాలని పితృస్వామ్య వ్యవస్థను వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1875-76 సంవత్సరంలోని పూనాలోని ఏమైందంటే పేగు వ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధి అంటాం కదా, ఆ వ్యాధి వచ్చినప్పుడు అందరూ భయపడిన సరే కానీ ఈవిడందరికీ సేవ చేసి వాళ్ళందరినీ రక్షించిన తర్వాత ఈవిడే కూడా అదే వ్యాధితో 1897 మార్చి 10వ తేదీన చనిపోయారు. కాబట్టి ఈవిడ యొక్క పుట్టినరోజుని మనందరం కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఈవిడలాగే చదువుకొని మన సమాజంలో ఉన్నవి మూఢనమ్మకాలని, అలాగే చిన్నపిల్లలకి పెళ్లి చేస్తున్నారు అన్నీ చేయకుండా మీరందరూ కూడా బాగా చదువుకొని మన గ్రామానికి మంచి పేరు తేవాలని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.